వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ అవని. మనం కథలోకి వెళ్ళే ముందు మన ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, తప్పకుండా షేర్ చేయండి. కథ ఎలా ఉందో వినేసి వెళ్ళిపోకుండా తప్పకుండా కామెంట్ చేయండి. ఇంకా కథలోకి వెళ్ళిపోదాం. డాన్ బావతో నా లవ్ పార్ట్ 11. అఖిల్ చిరాక మొహం పెట్టి మళ్ళీ అతడి డెస్క్ దగ్గరికి వెళ్ళి తన మొబైల్ ఉండడంతో ఒకసారి మొబైల్ వైపు చూసి ఎవరితో తన ఫ్రెండ్ నుంచి కాల్ రావడంతో మాట్లాడుతూ ఉన్నాడు అఖిల్. లేదంటే లేచి ఆ రూమ్ నుంచి ఎప్పుడో వెళ్ళిపోయేవాడు. అప్పుడే మన మౌర్య పాప అసలే చిరాకులో ఉంది. తను ఇంకేం ఆలోచించలేదు. ఎక్కడికి వస్తుంది, ఏం చేస్తుంది అని. తన స్ట్రెస్ బూస్టర్ అఖిలే కాబట్టి, చిన్నప్పటి నుంచి ఇద్దరు బెస్ట్ ఫ్రెండ్స్ కాబట్టి ఆమె ఆ క్లాస్లోకి రావడంతో అక్కడున్న చాలా వరకు అబ్బాయిలంతా ఆమె వైపే వింతగా చూశారు. ఎందుకంటే సీనియర్ క్లాస్కి జూనియర్స్ ఇలా ఇంత ధైర్యంగా, ఇంత దర్జాగా రావడమా అని అనుకుంటున్నారు అక్కడి వాళ్ళు. అక్కడి అమ్మాయిలు మౌర్య లోపలికి అడుగు పెట్టగానే తనను ఏడిపించాలి అని, పిలవాలి అని అనుకున్నారు. కానీ మన పాప ఎవరి వైపు చూడకుండా సరాసరి అసలే తను కూడా చిరాకులో ఉంది కాబట్టి వెళ్ళి అఖిల్ పక్కన ప్లేస్ ఉండడంతో వెళ్ళి కూర్చొని అతడు ఫోన్ మాట్లాడుతూ ఉంటే అతడి షర్ట్ని పట్టి లాగుతూ ఉంది. ఆమె మొహం చూసిన అఖిల్కి ఏదో ఇరిటేషన్లో ఉంది అని అర్థమై, సరేరా నేను తర్వాత కాల్ చేస్తాను అంటూ కాల్ పెట్టేశాడు. అప్పటికే అక్కడున్న స్టూడెంట్స్ అంతా అక్కడ జరుగుతున్నదంతా చూసి గుండాకి చచ్చిపోయినంత ఫీల్ అయ్యారు. అఖిల్కి అంత దగ్గరగా ఒక అమ్మాయి వెళ్ళటమా, అది జూనియర్, నో వే, ఇక్కడ ఏదో జరుగుతుంది అని చుట్టూ ఉన్న వాళ్ళంతా వాళ్ళ వైపు అయోమయంగా చూశారు. అది మన అఖిల్కి అర్థమై ఇక వీళ్ళు మారర్రా అని అనుకుంటూ మౌర్యపై వాళ్ళ చూపు ఉండడంతో పదరా క్యాంటీన్కి వెళ్దాం అని ఆమెను ఆ రూమ్ నుంచి ఆమె చెయ్యి పట్టుకొని మరీ తీసుకెళ్ళాడు అఖిల్. అక్కడంతా కొద్దిసేపు సైలెన్స్ అలుముకుంది. అక్కడ జరిగేదంతా చూసి అలా అఖిల్, మౌర్య అక్కడి నుంచి క్యాంటీన్కి వెళ్ళారు. క్యాంటీన్కి వచ్చినా కూడా మారని ఆమె మూడ్ని ఏమైంది అని అడిగాడు. దాంతో జరిగింది మొత్తం చెప్పింది మన పాప. అతడు కొంచెం కోపం వస్తున్నా కంట్రోల్ చేసుకుంటూ ఆమెను ఏమీ అనలేడు కాబట్టి ఇది మారదు, ఇది మారకపోతే అన్నయ్య దీన్ని దగ్గరకు రానివ్వడు, సరిపోయారు ఇద్దరు అని తల కొట్టుకుంటూ సరేలే కానీ ఈ విషయాలన్నీ నాకెందుకు అని పైకే ఆమె మొహాన అనేశాడు. మౌర్య కోపంగా, అంటే ఏంట్రా, నేనేదో తప్పు చేసినట్టు నన్ను అందరూ కలిసి బ్లేమ్ చేస్తున్నారు. నా తప్పేం లేదు ఇందులో. ఆవిడే మా లైఫ్లోకి వచ్చింది, మా అమ్మను నాకు దూరం చేసింది, లైఫ్ అంటూ లేకుండా చేసింది అని మళ్ళీ గొడవ మొదలుపెట్టింది మౌర్య. ఇంటికెళ్ళాక ఇది ఎలాగో అన్నయ్య దగ్గర పిచ్చి పిచ్చిగా వాగి 4 తన్నించుకుంటుంది కాబట్టి ఇక్కడ కూడా నేనెందుకు ఏడిపించడం అని మనసులోనే అనుకున్నాడు అఖిల్. ఒసేయ్, నువ్వనేది తప్పు అని నేను చెప్పడం లేదే. ఇప్పుడు పెద్దవాళ్ళ డిస్కషన్స్ మనకెందుకు చెప్పు అని నేను చెప్తున్నా. అయినా నువ్వు వచ్చావు కదా, చదువుకుంటున్నావు, హ్యాపీగా ఉంటే అన్నయ్యను ఎలాగోలా మేనేజ్ చేసి పెళ్ళి చేసుకోక నీకెందుకే ఇవన్నీ అని అతడు సర్ది చెప్పేసరికి ఆమె మళ్ళీ ఏదో గట్టిగా అనబోయింది. కానీ నోరు తెరిచిన ఆమె నోట్లో ఒక బర్గర్ని దూర్చి వాగావంటే అన్నయ్యకు కాల్ చేసి చెప్పేస్తా ఫోన్ పగలగొట్టేశావని, నోరు మూసుకొని తిను అని గడ్డి పెట్టాడు అఖిల్. ఆమె ముక్కు చీదుతూ, అవునులేరా, నేనంటే నీకు కూడా ఎప్పుడూ అలసే. మీ అన్నదమ్ములిద్దరూ అందగాళ్ళు, బాగా చదువుకుంటున్నారు, తెలివైన వాళ్ళు అని పొగరు మీకు అని ఉడుక్కుంటూ బర్గర్ని తింటూ
ఆమె కోపాన్నంతా దానిపై చూపిస్తూ ఉంది. అప్పుడే ఉన్నట్టుండి తనకు పొలమారడంతో వాటర్ కోసం చూసింది. ఇందాక హడావిడిలో వాళ్ళు వాటర్ తెచ్చుకోలేదు. అది గుర్తొచ్చి అఖిల్ ఒక నిమిషం మళ్ళీ వాటర్ తీసుకొస్తా అని అఖిల్ అనేసరికి ఆమె ఇబ్బంది పడుతూ త్వరగా అని అంటూ ఉండేలోపు అఖిల్ లేచి వెళ్ళబోయాడు. కానీ ఎవరో ఆమె ముందు వాటర్ బాటిల్ పెట్టేసరికి ఆత్రంగా దాన్ని తీసుకొని తాగడం మొదలుపెట్టింది మౌర్య. వాటర్ ఇచ్చిన వాళ్ళు ఆమె తలపై తట్టి ఆమె వెన్ను నిమరడంతో ఆర్ యూ ఓకే అని అడిగేసరికి కొంచెం అప్పటికే నీళ్లు తాగి ఊపిరి పీల్చుకుంటున్న మౌర్య ఎవరా అని చూడగా అక్కడ ఒక అమ్మాయి లైట్ పీచ్ కలర్ డ్రెస్లో పైన టీషర్ట్ కింద లాంగ్ స్కర్ట్లో మరియు ఆ అమ్మాయి లాంగ్ హెయిర్ మెడలో ఒక స్కార్ఫ్తో చాలా ముద్దుగా అందంగా క్యూట్గా కొంచెం బబ్లీగా కనిపించేసరికి మన మౌర్య మరియు అఖిల్ ఇద్దరు ఆ అమ్మాయి వైపు చూస్తూ ఉన్నారు. ఆ అమ్మాయి చెరగని చిన్న చిరునవ్వుతో వాళ్ళ వైపు చూసేసరికి ఆ అమ్మాయి కళ్ళు చాలా పెద్దగా అందంగా తిప్పుతూ వాళ్ళతో మాట్లాడుతూ ఉంటే ఆ అమ్మాయి మొహంలో పలికే హావభావాలు అఖిల్ మనసును తట్టి లేపాయి. ఆ అమ్మాయి మళ్ళీ మౌర్యను పలకరిస్తూ మీకేం కాలేదు కదా అని అడిగింది తను. కానీ ఎందుకో ఆ క్షణం మౌర్యకు తన ఎదురుగా ఉన్న ఆ అమ్మాయి కళ్ళల్లో ఏదో ఒక వింత భావం, ఏదో ఒక తెలియని ఆత్మీయత కనిపిస్తున్నట్టు అనిపించాయి మౌర్యకు. మౌర్య ఏదో ట్రాన్స్లోనే లేదు అన్నట్టు తల ఊపి థ్యాంక్స్ అండి అని చెప్పింది. అఖిల్కి మరియు అక్కడే ఇంకో బెంచ్ దగ్గర కూర్చుని తింటూ ఉన్న మౌర్య ఫ్రెండ్స్ అయిన ఉషా, గీతిక, రేణుక వీళ్ళు ముగ్గురు చాలాసేపటి నుంచి అఖిల్ను మౌర్యను గమనిస్తూనే ఉన్నారు. కానీ మౌర్య వీళ్ళను చూడలేదు. ఒకవేళ చూసి ఉంటే వాళ్ళను అఖిల్కి పరిచయం చేసేదేమో. ఎప్పుడు ఎవరికి థ్యాంక్స్ కానీ సారీ కానీ చెప్పని మన మౌర్య పాప అలా ట్రాన్స్లోని జస్ట్ వాటర్ ఇచ్చినందుకు థ్యాంక్స్ చెప్పింది. అది వాళ్ళకు ఇంకా ఒకంత షాకింగ్గా అనిపించింది వాళ్ళ ముగ్గురికి. దానికి ఆ అమ్మాయి అయ్యో పర్లేదండి, మీరు ఉన్నట్టుండి అలా పొరపోవడంతో కొంచెం భయం వేసింది అంతే, అందుకనే వాటర్ ఇచ్చా, మీకేం కాలేదు కదా అని ఆమె మొహంలో కనిపిస్తున్న కన్సర్న్కి ఆమె చూసిన మొదటి క్షణం నుంచే అఖిల్ ఆమె వైపు అలానే చూస్తూ ఉన్నాడు. అఖిల్ తర్వాత అఖిల్ మాట్లాడుతూ ఏదో ట్రాన్స్లోనే నీ పేరేంటి అన్నాడు. దానికి ఆ అమ్మాయి నా పేరు సహస్ర అని అంది. అఖిల్, మౌర్య ఇద్దరూ కలిసి నైస్ నేమ్ అని ఇద్దరు ఒకటేసారి అన్నారు. మౌర్య నవ్వుతూ నేను నిన్ను సహా అని పిలిచనా అనేసరికి సహా మొహంలో ఏదో సంతోషం, పిలవండి పర్లేదు అని అంది. ఒక క్షణం ఏదో వింత భావం ముగ్గురి మధ్య తారసలాడుతున్నట్టు అనిపించింది. మౌర్య ఎందుకో చూడగానే సహా నచ్చేసింది మౌర్యకి. అప్పుడే అఖిల్, నేను నిన్ను ఈ కాలేజీలో ఎప్పుడూ చూడలేదే అని అతను అడిగేసరికి ఆమె అది సీనియర్, నేను మౌర్య గారి క్లాసే, నేను కూడా ఈరోజే జాయిన్ అయ్యా అని ఆమె చెప్తూ ఉంటే మౌర్య ఆశ్చర్యంగా వాట్, నువ్వు మా క్లాసా, మరి నేను నిన్ను చూడలేదే నిన్ను అని అంది. దాంతో సహస్ర అది మార్నింగ్ మీరు లేట్గా వచ్చారు మౌర్య, అప్పటికే క్లాసెస్ స్టార్ట్ అయ్యాయి, వచ్చిన తర్వాత క్లాస్లో అందరూ బిజీగా ఉన్నాం, మీరు నన్ను గమనించలేదులేండి అని ఆమె ఇబ్బందిగా చెప్తుంటే ఓహో అవునా, ఓకేలే సహస్ర, అయితే ఇప్పటి నుంచి మనమిద్దరం క్లాస్మేట్స్ అన్నమాట, ఫ్రెండ్స్ కూడా అంటూ షేక్ హ్యాండ్ ఇచ్చింది. సహా కూడా చిన్న చిరునవ్వుతో షేక్ హ్యాండ్ ఇచ్చి ఓకే ఫ్రెండ్స్ అని అంది. అఖిల్, ఓకే సహా, నీకేదైనా కావాలంటే నన్ను వచ్చి అడగచ్చు, నువ్వు మాకు హెల్ప్ చేసావు కదా అందుకే అని కవర్ చేస్తూ అక్కడే ఉంటే అతడి గుండె వేగం పెరుగుతుంది. ఆ విషయం అర్థమై అదుపు చెయ్యలేని అతడి గుండె సవ్వడిని
కంట్రోల్ చేస్తూ, కూల్ రాకిల్ కూల్, నువ్వు అన్నట్టు ఈ అమ్మాయి అలాగే ఉంది, కానీ నీ మనసు అల్లరి చేస్తుంది అని చెప్పి ఎవరంటే వాళ్ళని లైఫ్లోకి రానివ్వలేవు కదరా, చూద్దాం ఆ పిల్లతో ఎక్కడి దాకా వెళ్తుందో ఈ కథ, ఆ తర్వాత నెక్స్ట్ మూవ్కి రెడీ అవుదాం అని అనుకున్నాడు మనసులోనే. మౌర్యను క్లాస్కి వెళ్ళిపోమని చెప్పి అఖిల్ నాకు పనుంది అని అంటూ అక్కడ నుంచి వెళ్ళిపోయాడు. అప్పుడే గీతిక, రేణుక, ఉష ముగ్గురు మౌర్య దగ్గరికి వచ్చి అలా చూస్తూ ఉన్నారు. వాళ్ళ మొహంలో జలసి స్పష్టంగా కనిపించింది. ఎందుకంటే మౌర్యకి ఎవరికి లీనియస్ లిబర్టీ ఇవ్వదు కాబట్టి ఎవరిని ఎక్కడ ఉంచాలో అక్కడే ఉంచుతుంది. అలాంటిది ఈ అమ్మాయి కనిపివ్వగానే ఇంత దగ్గరైపోయింది. అసలు ఏముంది ఆ అమ్మాయిలో? మౌర్య చూడగానే నవ్వుతూ ఆ అమ్మాయిని షేక్ హ్యాండ్ ఇచ్చి పలకరించింది. నచ్చలేదు వాళ్లకు. దాంతో లోపల మండుతున్న పైకి మాత్రం నవ్వుతూ, ఏంటే ఇక్కడికి వచ్చాక మమ్మల్ని మర్చిపోయావు, పోనీలే మీ బావతో కూర్చొని తింటున్నావు, డిస్టర్బ్ చేయడం ఎందుకని అనుకున్నాం, కానీ ఇప్పటికి కూడా మేము గుర్తు రాలేదా నీకు అని కొంచెం చురుగ్గా మాట్లాడారు వాళ్ళు. వాళ్ళ మాటలు మౌర్య పెద్దగా పట్టించుకోలేదు, కానీ సహాకు ఎక్కడో తగిలాయి. దాంతో ఆమె కొంచెం ఇబ్బందిగా, మౌర్య నేను క్లాస్కి వెళ్తున్నా, మీరు తర్వాత వస్తారనుకుంటా కదా, బాయ్ అని చెప్పి వెళ్ళిపోబోయింది. కానీ మౌర్య ఆమె చెయ్యి పట్టి ఆపేస్తూ, ఎక్కడికి వెళ్ళేది, మేం కూడా సేమ్ క్లాసే కదా, అందరం కలిసి వెళ్దాం, కాకపోతే ఇంకా టైం ఉంది కదా, మనం ఫుడ్ కూడా తినలేదు, నువ్వు ఇప్పుడే వచ్చినట్టున్నావు, అఖిల్ కూడా వెళ్ళిపోయాడు, నాకు కంపెనీ ఎవరిస్తారు చెప్పు అని అంటూ కూర్చుండి ఇక్కడే అని అంటూ జస్ట్ వాళ్ళ ఫ్రెండ్స్ని కూర్చోమని చెప్పింది. వాళ్ళు కూడా సైలెంట్గా కూర్చున్నారు. మౌర్య సహస్రను చెయ్యి పట్టి మరీ పక్కనే కూర్చోబెట్టుకుంది. అప్పుడు ఉష పట్టి పట్టి సహస్రను చూస్తూ ఉంది. రేణుక ఏమైందే, ఎందుకలా అమ్మాయిని చూస్తున్నావు అనేసరికి, ఒసే ఒకటి గమనించావా, ఆ పిల్ల ఎవరో మౌర్యకు సిస్టర్లా అనిపిస్తుంది చూడు, అచ్చం వాళ్ళిద్దరికీ పోలికలు చాలా వరకు సిమిలర్గా ఉన్నాయి, ఏదో వాళ్ళిద్దరూ ట్విన్స్ అయినట్టు, వాళ్ళ హెయిర్ స్టైల్, వాళ్ళ డ్రెస్సింగ్ సెన్స్, ఇలా కొన్ని తేడాలు మాత్రమే ఉన్నాయి, మిగతావన్నీ సేమ్ టు సేమ్, నాకు ఎక్కడో ఏదో తేడా కొడుతుంది అని ఉష అనేసరికి రేణుక అవునే నాకు కూడా అలాగే అనిపిస్తుంది, అయినా ఇది ఒకటే కాదు అంకుల్ వాళ్ళకి కూతురు అని మళ్ళీ రేణుక చెప్పింది. అది విని అవును మనమే ఏదో ఊహించుకుంటున్నాం, అయినా వాళ్ళిద్దరూ చూడు మనల్ని మాత్రం పట్టించుకోకుండా ఆ పిల్లతో ఎలా కలిసిపోతుందో మౌర్య అని మండిపోయింది ఉషకు. పక్కనే ఉన్న గీతిక వీళ్ళిద్దరూ కుళ్ళుకోవడం చూసి, ఒసే మౌర్య ఎవరితో పెద్దగా కలవదు, ఆ పిల్లతో కలిసింది అంటే ఆ పిల్ల మంచిదై ఉంటుంది, కాబట్టి మీరు అతిగా ఊహించుకోకుండా, ప్రతి ఒక్కరికి ఒక లైఫ్ అనేది ఉంటుంది, అందులో మనం ఇన్వాల్వ్ కాకూడదు, ఎంత బెస్ట్ ఫ్రెండ్స్ అయినా సరే అని వాళ్ళ మాటలు ఆమెకు చిరాకు తెప్పించడంతో మౌర్య నేను వాష్రూమ్కి వెళ్ళొస్తాను అని చెప్పి అక్కడ నుంచి లేచి వెళ్ళిపోయింది మౌర్యకు చెప్పి గీతిక. మౌర్య మరియు సహాకు వినిపించకుండా వాళ్ళ గురించి ఏవో గాసిప్ డిస్కషన్స్ చేస్తూనే ఉన్నారు ఉష మరియు రేణుక. వాళ్ళతో కలిసి ఉన్నప్పుడు మౌర్య ఒక ఫ్రెండ్లా ఉంది, కానీ సహాతో నవ్వుతుంది, మాట్లాడుతుంది, తనను గమనిస్తుంది, కేర్ చేస్తుంది, ఇది తిను అంటూ ఆమెకు చేతికి ఇవ్వటం, ఇవన్నీ వీళ్ళకు ఎందుకో ఒకంత కోపం తెప్పిస్తున్నాయి. వాళ్ళు ఇందాక గీతిక వాళ్ళని తిట్టినా కూడా వాళ్ళకు పెద్దగా అనిపించలేదు. ఆ విషయంలో మౌర్య చేస్తుంది తప్పుగానే అనిపించింది వాళ్లకు.
ఇక ఇక్కడ గీతిక ఇందాక ఉష వాళ్ళు మౌర్య వాళ్ళ గురించి మాట్లాడుకున్న మాటలు విని అయినా ఉషా రేణుక ఎందుకు ఇలా తయారవుతున్నారు? చిన్నప్పటి నుంచి ఇద్దరు చిన్నప్పటి నుంచి బెస్ట్ ఫ్రెండ్స్. మౌర్యని మేం అర్థం చేసుకోకపోతే ఎవరు చేసుకుంటారు అని అనుకోవాలి, కానీ ఇలా అయిన దానికి కాని దానికి ఆమెను బాధ పెట్టడం మంచి పద్ధతేనా అని తిట్టుకుంటూ వాష్రూమ్ వైపు వెళ్తుంది గీతిక. కానీ ఆమె గమనించింది ఏంటి అంటే, ఆమెకు గుర్తులేని విషయం ఏంటి అంటే, మార్నింగ్ తను వచ్చినప్పటి నుంచి అసలు ఆమె వాష్రూమ్ ఎక్కడుందో కూడా తనకు తెలియదు. ఆ కాలేజ్ చూడటానికి చాలా పెద్దదిగా ఉంది. ఏది ఎక్కడ ఉన్నాయో కూడా తనకు అర్థం కాలేదు. పైగా తన క్లాస్ ఏదో కూడా తను మర్చిపోయింది. దాదాపు తను క్యాంటీన్ నుంచి ఉష వాళ్ళని తిట్టుకుంటూ చాలా దూరం వచ్చేసింది. ఇప్పుడు సగం దారికి వచ్చిన తర్వాత ఆలోచించడం మొదలుపెట్టింది. అసలు చుట్టూ చూసింది. అక్కడ మొత్తం తన క్లాస్ లాగే అనిపిస్తుంది, కానీ తన క్లాస్ కాదు. భయం వేసింది. తనకు కళ్ళల్లో ఏడుపు వస్తుంది. ఏం చెయ్యాలి అని కంట్లో వస్తున్న కన్నీళ్లను అదిమి పట్టి లేని ధైర్యాన్ని తెచ్చుకుంటూ అప్పుడే ఎవరో అక్కడ స్టూడెంట్స్ ఉండడంతో వాళ్ళని చూసి కొంచెం ధైర్యం తెచ్చుకొని వాష్రూమ్కి వెళ్ళటం దేవుడెరుగు. ప్రస్తుతానికైతే తన క్లాస్కి వెళ్ళాలి అని ఎక్స్క్యూజ్ మీ అని తడబడుతున్న గొంతుతో అడిగింది అక్కడున్న వాళ్ళను. వాళ్ళు గీతికను చూసి చిన్నగా నవ్వుతూ చెప్పండి అన్నారు. దాంతో అది నేను అని చెప్పలేక ఇబ్బంది పడుతూ ఉంటే, మేము ఈ కాలేజీలో కొత్తగా చూస్తున్నాం నిన్ను, జూనియర్వా నువ్వు అని అడిగారు. దాంతో ఆమె ఇంకా భయపడుతూ, దేవుడా వీళ్ళు సీనియర్సా? ఈ కాలేజీలో అసలే ర్యాగింగ్ ఎక్కువ చేస్తారంట, ఇప్పుడు ఎలా అని భయపడుతూ ఉంది. అప్పుడే అక్కడున్న వాళ్ళలో ఒక అమ్మాయి, రే అసలే ఈ పిల్ల భయపడుతుంది, మళ్ళీ మీరు అడ్డమైన క్వశ్చన్లు అడిగి ఇంకా భయపడుతున్నారే ఆ పిల్లను, ఇదిగో పాప ఇలారా అంటూ ఆ అమ్మాయి పిలిచేసరికి కొంచెం ధైర్యం తెచ్చుకొని ఆ అమ్మాయి ముందుకు వెళ్ళింది గీతిక. ఆ అమ్మాయి మినీ స్కర్ట్లో లూజ్ హెయిర్తో ఒళ్ళంతా షో ఆఫ్ చేస్తూ చూస్తూనే తెలుస్తుంది బాగా బలిసిన దానిలా ఉంది అని గీతిక ఆ పిల్లని చూసి మైండ్ వాయిస్ వేసుకుంది. ఏంటి పిల్లకి వేసుకోవడానికి బట్టలు లేవా ఏంటి? సగం బట్టలే కుట్టించుకొని ఉన్నట్టుంది. డబ్బున్న వాళ్లకు బట్టలు అయిపోతాయని ఏడుస్తారు ఏంటో అని మనసులోనే పిచ్చిగా మాట్లాడుకుంటూ మళ్ళీ నాకెందుకులే అని, అది మేడం నేను మా క్లాస్ ఎక్కడో మర్చిపోయాను, ఇక్కడ అన్ని దారులు ఒకేలా ఉన్నాయి అని భయపడుతున్న గొంతుతో చెప్పింది. దానికి ఆ అమ్మాయి పెట్టుకున్న గ్లాసెస్ని పక్కన పెడుతూ పొగరుగా, నీ పేరేంటి పాప అని అడిగేసరికి భయపడుతూ ఉన్న గీతిక, నా పేరు గీతిక అండి అని తడబడుతూనే చెప్పింది. దానికి ఆ అమ్మాయి పొగరుగా నవ్వుతూ, గీతిక గీతిక పేరు చెప్పడానికి కూడా ఎంత భయపడతారా అని అంది. గీతిక మనసులో, వాంప్లా ఉన్నావు, నిన్ను చూసి భయపడక ఏం చేయమంటావు అని తిట్టుకుంది మనసులో. బయటికి అనే ధైర్యం గీతికాకు కూడా లేదులేండి. అసలే వాళ్ళ నాన్న మరీ చెప్పాడు, మనకు గొడవలు ఇలాంటివి పెద్దగా అచ్చిరావమ్మా, కాలేజీకి వెళ్ళామా, చదువుకున్నామా, ఇంటికి వచ్చామా అన్నట్టు ఉండాలి, లేదా ఏదైనా తేడా జరిగితే తీసుకొచ్చి పెళ్లి చేసేస్తాను అని ముందే వార్నింగ్ ఇచ్చి పంపించాడు గీతికాకు. పైగా తను చాలా సాఫ్ట్ నేచర్ ఉన్న అమ్మాయి గీతిక. దాంతో ఏం మాట్లాడలేక ఇబ్బందిగా చూస్తూ ఉంటే, ఇందాక పిలిచిన ఆ అమ్మాయి గీతిక ఎటో చూస్తుందని చిటిక వేసి, చూడు పాపా మీ క్లాస్కి వెళ్ళాలి అంతే కదా,
క్లాస్ ఎక్కడో అని అడుగు చెప్తాము. దానికోసం ఎందుకింత భయపడతావు అని అంటూ, ఇదిగో ఇలా స్ట్రైట్గా వెళ్ళు, అక్కడ కనిపిస్తుంది కదా, అక్కడ నుంచి లెఫ్ట్ తీసుకో, అక్కడ నుంచి స్ట్రైట్గా వెళ్తే థర్డ్ రూమ్ మీ క్లాస్ అని ఆ అమ్మాయి చెప్పేసరికి గీతిక భయపడుతూనే థ్యాంక్స్ మేడం అని తనకు ఇంకొక నిమిషం కూడా అక్కడ ఉండడం ఇష్టం లేక పరుగులాంటి నడకతో అక్కడి నుంచి వెళ్ళిపోయింది గీతిక. వాళ్ళలో ఉన్న ఒక అబ్బాయి, హే రోజ్, ఎందుకే అబద్ధం చెప్పావు, అక్కడ ఆ ఫ్లోర్కి ఎవరు వెళ్ళరు కదా, ఖాళీ రూమ్స్ తప్ప అక్కడ ఇంకేం లేవు కదా అనేసరికి రోజ్ నవ్వుతూ, పర్లేదులే జూనియర్ కదా, గుర్తుండిపోతుంది ర్యాగింగ్ చేశామని, నేను చేసే ర్యాగింగ్ అని పొగరుగా తిప్పుకుంటూ వెళ్ళిపోయింది రోజ్. అక్కడున్న వాళ్లకు గీతికపై జాలి వేసిన కల్పించుకుంటే రోజ్ ఎక్కడికైనా వెళ్ళగలదు, చాలా డేంజరస్ తను, ఆ విషయం వాళ్ళకు తెలుసు కాబట్టే అందరూ సైలెంట్ అయిపోయారు. గీతిక పరుగులాంటి నడకతో ఇందాక రోజ్ చెప్పిన వైపు వెళ్ళింది.